నార్మల్ గా ఇప్పుడు మీరు చాలా డేస్ నుంచి స్టార్ట్ చేసినారు కదా ఇది వీడియోలు చేయడం ఇన్‌స్టాగ్రామ్ ఇదంతా. కానీ ఈ మధ్య బాగా ఎక్కువ నెగటివిటీ వచ్చింది మీ మీద. బూతులు తిట్టడం వల్ల మాట్లాడడం వల్ల. అదే ఈ క్రమంలో మీకు ఎవరి మీద బాగా కోపం వచ్చిందా? వీళ్ళ వల్లనే నా పేరు ఇట్లా ఖరాబ్ అయింది. నాకు తెలుసు ఆయన కంటే. ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఆయన చెప్పని ఇద్దాం తర్వాత మీకు ఎవరి వల్ల ఖరాబ్ అవ్వలేదండి. ఎవరి వల్ల ఎందుకులే కెమెరా ముందల ఏది ఉన్నా నిజాలే మాట్లాడాలి. వీడు ఖరాబ్ చేసిండు, వాడు ఖరాబ్ చేసిండు, ఇవన్నీ తినరాదు. రేపు పొద్దుగాల వాళ్ళకు గొడవలు వచ్చేవి, పరిస్థితి రారాదు. అర్థమైందా? అందరి కోసం ఈయన ఆలోచిస్తారు, కానీ ఈయన కోసం ఇట్లా పబ్లిక్ లో గలీజ్గా పేరు రావాలి, ఇట్లా ఆయనని మాటలతో గలీజ్గా తిట్టి మేము ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవాలని అనేటోళ్ళకు మస్తు కోపం వస్తుంది. నాకు అలా చేయకూడదు. ఎవరికైనా వానుకుంటుంది ఫ్యామిలీ, ఈయనకుంటుంది. ఎందుకు ఆయన పేరు ఎందుకు వాడుకొని ఎందుకు అట్లా చేయాలి? నాకు అట్లా చేస్తే కోపం వస్తుంది, చెయ్యొద్దు. ఇప్పుడైతే మొత్తానికి వీడియో చేయమంటున్నారా వద్దంటున్నారా? చేసుకునుకోకు లేదండి. వీడియోలు ఆఫ్ చేసే బంద్ చేసే సమస్యనే లేదు. నేను వీడియోలు నా ప్రాణం ఉన్నంత వరకు వీడియోలు వదిలిపెట్టాను. ఎందుకంటే నేను ఏందో పబ్లిక్ చెప్పినా, నేను పబ్లిక్ లో మళ్ళీ నేను వీడియోలు తీయకుంటే మళ్ళీ ఏమైనా హింసేకరణ రాస్తలేదని వాళ్ళే అడుగుతారు. మళ్ళీ రీసెంట్ గా మీరు చెట్టుకు పెట్టినారా? అంటే వాష్రూమ్ పోయినట్టున్నారు మీరు పొద్దున. మీరు కింద కెమెరా పెట్టి పైన ఏదో మీరు డైలాగ్ చెప్తున్నారు కదా. ఇగో అక్కడ ఇట్లా తీసుకొని ఇట్లా పెడతాడు, దానికి అడ్డం ఏమన్నా పెడతాడు, పెట్టి ఇక్కడ ఉండి డోర్ మూసి చేస్తాడు ఒకటి. ఇక్కడ కాకపోతే నేను ఇట్లా పట్టుకుంటే అక్కడ ఉండి చేస్తాడు. చెప్పాలి, కొంచెం పేరు చెప్తాను, వాళ్ళ గురించి మీరు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళతో మీరు తిరిగిన వాళ్ళే. సరే, ఫస్ట్ విజ్జుగౌడ్ ఎలాంటి వాడు అంటే ఇంటర్వ్యూలలో వీడియోలు తీసుకుంటాడు, వాగుతుంటాడు, ఏదేదో చేస్తుంటాడు అనేది కాడికి వీడియోల దాని వరకే తెలుసు విజ్జుగౌడ్. ఓకే, ఇప్పుడు పేరుతో సహా చెప్తున్నాను. ఏదో వీడియోలు తీసుకొని యూట్యూబ్లలో అలాంటి కామెంట్లు కానీ అలాంటి గలీజ్ బూతులు తిట్టడం కానీ ఇవన్నీ వీడియోల వరకే. ఎందుకంటే విజ్జుగౌడ్ నాకు తమ్ముళ్ళు అంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చందు ఆయన ఒకటి అంతే, ఎప్పుడు లాలీపాపులు చేస్తావా అంటాడు. ఎప్పుడు లాలీపాపులు వస్తాయి. ఆ లాలీపాపులు ఏంటి నాకు తెలియదు. ఆయన ఒకటి చాలా ఉప్పాడు బాలు మా గర్ల్ ఫ్రెండ్. ఆయన అర్థమైందా? మీకు అర్థం కావట్లేదు అండి. శేఖర్ ఉప్పాడు బాలు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎంతగానో చేయలేదు నా పైన. ఉప్పాడు బాలు మీరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు అది కానీ. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఉప్పాడు బాలు మా ఫ్రెండ్. ఓకే, ఇలాంటి వాళ్ళు అంటే చాలా మంచి, వ్యక్తిగతంగా ఉన్నది మాట్లాడతాడు, లేది మాట్లాడతాడు. శేఖర్ ఇట్లా డబ్బులు వచ్చే పని చేయరా, వస్తాయి అని చెప్పేవాడు నాకు. ఓకే, వైజాగ్ సత్య అంటావా? మొన్న పోయిన వేడికి పరిశాన్ బాయ్ ఇంటర్వ్యూలో పరిశాన్ బాయ్ లో పోయిన పరిశాన్ చేసి వైజాగ్ సత్య పరిశాన్ చేసి అది ఏం చేసిండో ఏం చేయలేడో ఆయనకి ఒకటే ఇంటర్వ్యూ ఇచ్చిన. మళ్ళా సెకండ్ ఇంటర్వ్యూకి వస్తావా, చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయా శేఖర్ వస్తావా అని కూడా అన్నాడు. లేదన్నా సత్యనా అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ కాడికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నానని చెప్పాను. సత్యనా నేను ఇంటర్వ్యూలు చేయను అని చెప్పిన. ఓకే, దాంట్లో ఏం గొడవ మళ్ళీ మీరు అనుకున్నట్టు ఏందిరా నా మీద కూడా వాగినాము అట్లా అనుకున్నది. ఏం వాగుతలేదు, ఏం డైలాగులు కొడతలేను, ఉన్నదే మాట్లాడుతున్నా. ఓకే, స్వాతి నాయుడు ఈ మధ్యలోనే పరిచయం ఆమె నాకు దాదాపు. ఓకే, ఓన్లీ ఏది పరిచయం అంటే గుంటూరు ఈవెంట్ మిర్చిలో మిర్చి పోయినప్పుడు పరిచయం. ఏంటి స్వాతి నాయుడు నువ్వు ఇలా చేసినావు అలా చేసినావు అన్ని ఏమీ లేదు, పరిచయం అంతే. దాని బిహేవియర్ అయితే మా పక్షకానికి మాకు కూడా తెలిసే తెలుసు. ఆమె ఇట్లాంటి ఒక మీద మనం చెప్పలేము. ఆమె గురించి నాకు అడగరాదు. అగ్గిపేట మచ్చ మామ నా మీద ఏంద్రా శేఖర్ వాడు నన్ను కలవడానికి ఒక ఇంటర్వ్యూలో తీసుకునేవాడు. వడబాబులు ఇంటర్వ్యూలో నా గురించి కూడా మాట్లాడిన. అరే శేఖర్ నువ్వు నన్ను కలవడానికి ఇస్తున్నా శేఖర్ నీ అంటే అగ్గిపేట మచ్చ ఉచ్చేదాపించిన మన చంద్రు మాట్లాడింది కదా. ఇవన్నీ వీడియోల ద్వారా వరకే. వాడు రియల్ గా కలిసిందంటే అన్నా నేను నీకు తమ్ముళ్ళు అంటున్నాని మేము చెప్పుకున్నాం. ఓకే, సోషల్ మీడియాలో నవ్వు రావడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వీడియోల ద్వారా వరకే. అగ్గిపేట నేను కొడతా నేను వీక్తా నాడతా అనేది కూడా రాదు. అగ్గిపేటే చాలా అమ్మాయికు
చాలా అమాయకుడు అంటే మంచితనం కూడా ఉంది. అది చెడిపోయేది మెంటల్ కేసు లాగా మైండ్ పనిచేయదు కదా. ఏ క్యారే బబ్బువా, ఏ నటనం స్టారే కొను, అరే అరే ఎవరిని కుట్టదల, ఎవరిని కుట్టదల, ఎదుటి వ్యక్తిని ఎదిరించే ధైర్యం లేక వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో అప్డేట్ అయ్యి ఏదో ప్రాంప్ట్ అయిపోయినా అది పెట్టే మచ్చ. వాని గురించి కూడా మనం ఏం తప్పు చెప్పుకోవడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పని వల్ల ఒక తాగుతాడో చేస్తాడో అర్థవరకు కానీ వీళ్ళిద్దరు కొట్లాడలేదు లేదు, అటువంటి రాదు కూడా. వాడైతే పూరా ఇంతకుముందు కదా మీరు అడిగిన కదా, అదే తిట్టుకోవచ్చు కాదు, డైరెక్ట్ చెప్పేస్తున్నా. నేను ఇంతకుముందు నువ్వు అడిగినావు ఏంది అది ఇది అని మాట అన్నావు కదా. ఫస్ట్ లీకేజ్ చేసింది వాడే, రాజు డేంజర్ స్మైల్. మళ్ళా కాలింగ్ చేసి అన్న ఈ కొడుకున్నాను తిట్టుకుంటున్నారు అన్నాడు. నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసిండు. మళ్ళా ఆయన నేను పట్టించుకుంటే అరే తమ్ముడు నీ ప్రేమ ఉందిరా యూషేక్ అని, వాడి ప్రేమ అవుతున్నామో అని అన్నని చెప్పిన. గైది బూతులు నేను తిడతలేనా, ఏ నేను ఒక్కని అనుకున్నా ఇంకో వచ్చి ఇద్దరం ఉన్నాం రా, ఇక వచ్చింది అన్నాడు. ఇది కూడా రాజు డేంజర్ కానీ చాలా తప్పు. ఊషిపై మొన్న తెలుసు వాడి సంగతి. ఊషి ట్రెండింగ్ బాయ్, ఊషి ట్రెండింగ్ బాయ్. అయితే వాడు మొన్న కలిసిందండి, మ్యారేజ్ లో కలిసి మా చెల్లి పెళ్లిలో. బాబాయ్ నాకు బాబాయ్ అయితే తెలియదు అన్నాడు. నాకు ఒకటి వచ్చి వెళ్ళి రాలి అంటాడు, వాడి గురించే మాట్లాడుతుందా ఊషి బాయ్. అయితే కలిసిండు, పెళ్లిలో కలిసిండు. బాబాయ్ ఈ వీడియో నేను వాడుకున్నా, నేను ఫేమస్ అయినా, నీ పెట్టిన విషయం అని చెప్పాడు. ఓకేరా వాడుకో, గలీజి గుర్తులు వేయకు. ఎందుకంటే నేను ఎదిగినాక నాతో పాటు ఒక నలుగురు కూడా ఎదగాలి. మేము అలా ఆలోచన చేస్తాం, నన్నేమో తొక్కడానికి ఆలోచన చేస్తాం. ఇది రాంగు, దీంట్లో నేను ఒప్పుకోను. చెయ్యండి, వీడియోలు చేయండి, కానీ ఉపయోగం నీకు రావాలి నాకు రావాలి. ఏ యూషేక్ మీరు తొక్కాలి నేను మీకు ఎక్కడంటే కుదరదు. ఇది డైరెక్ట్ కెమెరా ముందు చెప్తున్నా. మళ్ళీ రేపు పొద్దుగా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేసినా కూడా సేమ్ డైలాగ్ ఉంటుంది వద్దా సమాధానం. అది నేనే వదిలేసిన మళ్ళీ మా వైఫ్ మీద అంజమ్మ మీద మీ అభిప్రాయం అంటే, అంజమ్మ వచ్చిన దగ్గరే ఈ పేరు వచ్చిందా? ఏం ఎందుకు వచ్చిందంటే పత్రికలు తక్కువ ఇచ్చిన. రీసెంట్ గా పెళ్లి అయింది అని చెప్పాను కదా, ఆ వీడియో మిలియన్ లో పోయింది. ఆ వీడియో పత్రికలు తక్కువ సంపాదించిన, ఎవరు ఏమనుకోరాదు, రావాలి ఎవరు 7 వరకు వస్తారో గడవ 200 సంపాదించిన. ఆ వీడియోకు బిద్దరు పత్తి తోడు చేసిండు నన్ను. దాని నుంచి మాకు ఫేమ్ వచ్చింది. ఈమె నా దేవతలక నా ఇంట్లో కాలు పెట్టింది, పెళ్లి ఫిక్స్ అయింది, అప్పటి నుంచి ఫేమ్ వచ్చింది. అంతకు ముందు ఒక చెట్టుకు నీరుకు పువ్వు వస్తే పువ్వు పెరుగుతుంది బంగారం, దాన్ని కూడా ట్రోల్ చేసినాం, రాలేదు ఫేమ్ నాకు. ఏమండి ఏందిరా హెల్మెట్ పెట్టుకొని పోండి. ఆ ఏడుస్తూ చెప్పేది దానికి వస్తుందండి, మాకు రావండి. ఏంట్రా బాబు ఎండలు వెళ్ళిపోతున్నా, వెళ్ళని చెప్పుకోరా, నేనేమైపోవాలి నిజంగా రా. చెట్టుకు నీరు పోస్తే పువ్వు పెరుగుతుంది, పువ్వుకు నీరు పోస్తే చెట్టు పెరుగుతుంది. అమ్మ బంగారం. ఎవరు కాదు, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఎర్రపోస్తుంది. నా ప్రేమకి ప్రేమని పంచితేనే కదా నా మనసులో మాట నీకు అర్థమవుతుంది. ఒకటి చెప్పనా, 2 చెప్పనా? అది చెప్పండి డైలాగ్. ఎందుకంటే అప్పట్లో మేము బషీర్ మాస్టర్ ఈవెంట్ చేసి ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఈవెంట్ అప్పుడు చూసినా మేము దాదాపు ఇంచుమించు 13 సంవత్సరం దాటిపోయింది. కానీ ఒక వీడియోలు అంటే ఆమె ట్రోల్ చేయాలని ఫేమ్ అవుతామని మా మాస్టర్ నాకు చెప్పింది. ఆయన ట్రోల్ కాలేదు. అయినా తెలుగులో కామెంట్ ఏం రా ఇప్పుడు వరకు వస్తున్న వీడియో శాతాగాని కొడుకు ధైర్య కొట్టినాడు. ఆయన ఉండే ఫేమ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.